పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో విషాదం చోటు చేసుకుంది. పాచిపెంట మండలం కొండవాగుగడ్డలో పడి ఇద్దరు ఏకలవ్య ఉపాధ్యాయులు గల్లంతయ్యారు. వాగులో గల్లంతైన ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు మృతి చెందడం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధ్యాయ విధులకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో వారు ప్రయాణిస్తున్న బైక్ వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో బైక్తో పాటు వార్డెన్ మహేష్, పీజీటీ టీచర్ ఆర్తి వాగులో గల్లంతై కొట్టుకుపోయారు. వారిద్దరి కోసం గాలించగా 2 కిలోమీటర్ల దూరంలో టీచర్ ఆర్తి మృతదేహం లభ్యమైంది. వార్డెన్ మహేష్ మృతదేహం కోసం పోలీసులు, స్థానికులు, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. సారాయి వలస ఏకలవ్య పాఠశాలలో ఇటీవలే హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఏకలవ్య ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. అయితే స్కూల్లో విధులు ముగించుకొని సాలూరు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి. యామిని, నిన్న కురిసిన వర్షానికి చాలూరు నియోజకవర్గంలో పాచిపేట మండలంలో సారాయివలస గ్రామంలో ఇక్కడ ఏకలవ్య పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు బైక్ పై వస్తూ కొండవాగు ఉధృతికి వాళ్ళు ఎనన్ని కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ నిన్న గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు అయితే విజయనగరం జిల్లా నుంచి రెస్క్యూ టీం ఏర్పాటు చేసి వెతుకులాటలో నిన్న లేడీ టీచర్ అయినటువంటి ఆర్తి అనే అమ్మాయి ఆమె తాలూకా శవం అయితే లభ్యమైంది. ఇంకా మిగిలిన మహేష్ అనే వార్డెన్ తాలూకా మృతదేహం కోసం వెతుకులాట చేస్తున్నారు. ఈ క్రమంలోని చీకటి పడి బాగా ఇదవడంతో ఈ తాలూకా రెస్క్యూ ఆపరేషన్ ఈ రోజు ఉదయానికి పోస్ట్ పోన్ చేసుకుని ఇవాళ ఉదయం నుంచి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇంకా ఈ మహేష్ అనే వార్డెన్ మహేష్ తాలూకా మృతదేహం అయితే లభించలేదు. ఈ విషాదం చోటు చేసుకోవడంతో అక్కడ సాలూరు మండలం పాచిపేట మండలంలోని సరాయివలస గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుంది. వీళ్ళు పొట్టకూటి కోసం హర్యానా నుంచి ఇక్కడ గత నెలలోనే వీళ్ళు ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యారు. అక్కడ ఈ సరాయివలస పాఠశాలలో ఏకలవ్య పాఠశాలలో వసతులు లేని కారణం చేత రోజు వాళ్ళు ఈ సరాయివలస నుంచి ఇక్కడ సాలూరులో ఒక రూమ్ తీసుకుని వీళ్ళు ఉంటున్నారు. ఈ వచ్చే క్రమంలో ప్రతిరోజు ఆ కొండవాళ్ళు దాటుతున్నారు. నిన్న వాగు తాలూకా ఉధృతిని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోలేక ఆ బండిపై వస్తుంటే స్కిడ్ అయి పడిపోవడం, వాగు తాలూకా ఉధృతులన్నీ కొట్టుకుని వెళ్ళిపోయారు. ఈ తాలూకా క్రమంలోనే వాళ్ళు అక్కడ ఎక్కడైతే వాళ్ళు పడిపోయారో అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని ఈ తాలూకా లేడీ టీచర్ ఎస్జిటి టీచర్ అయితే ఆర్తి తాలూకా మృతదేహం అయితే లభ్యమైంది. ఇంకా ఈ వార్డెన్ మహేష్ తాలూకా మృతదేహం మాత్రం లభించలేదు. దీనిపై పోలీసులు అయితే తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీని మీద ఈ అంశం మీద ఏమైనా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి వీళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా లేకపోతే ఏమిటి అని కోణంలో అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.